సో ఆల్రెడీ మన ప్రాజెక్ట్లో లాగిన్కి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు రిజిస్టర్కి ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ అవే స్టెప్స్ ఫాలో అవుతూ ఏపీఐ ద్వారా ఈ ఫామ్ నుంచి వస్తున్న ఈ లాగిన్ డీటెయిల్స్ డేటాబేస్కి సబ్మిట్ చేసి అవి కంపేర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యే ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. అయితే ఈ లాగిన్ ప్రాసెస్కి ఇంకొక ఛాలెంజింగ్ స్టెప్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఒక టోకెన్ అనేది వస్తుంది. ఇలా ఈ టోకెన్ని మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మనం ఈ ఫర్మ్స్ కానీ ఈ ఫర్మ్కి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయడం కుదురుతుంది. సో ఈ లాగిన్తో పాటు వచ్చిన లాగిన్ సక్సెస్ అయిన తర్వాత వచ్చిన టోకెన్ను కూడా మనం స్టోర్ చేద్దాం. అది ఎలాగో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ లాగిన్కి యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకుందాం. యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టేట్స్ డిఫైన్ చేద్దాం. కాన్స్ట్ మనకి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ రెండు ఉన్నాయి కదా, లాగిన్కి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈ రెండింటిని కూడా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, రెండింటికి స్టేట్స్ డిఫైన్ చేద్దాం. ఒకటి ఈమెయిల్ సెట్ స్టేట్కి సెట్ ఈమెయిల్, యూజ్ స్టేట్ ఎంప్టీ స్ట్రింగ్, అలాగే కాన్స్ట్ పాస్వర్డ్ సెట్ పాస్వర్డ్ is equal to use state empty string. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దీనికి ఈ ఫంక్షన్కి కాన్స్ట్ లాగిన్ హ్యాండ్లర్ అని ఒక పేరు పెడదాం. లాగిన్ హ్యాండ్లర్ ఈ పేరుతో ఫంక్షన్ క్రియేట్ చేసి ఇది ఒక అసింక్ ఫంక్షన్, యారో ఫంక్షన్ కాబట్టి యారో ఇచ్చి బాడీ ఇద్దాం. తర్వాత మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడ మన ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి వస్తున్నాయి, ఇన్పుట్ వాల్యూస్ అనేది. సో వీటికి నేమ్ యాట్రిబ్యూట్, దీనికి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్కి కూడా నేమ్ యాట్రిబ్యూట్ ఇచ్చి ఇది పాస్వర్డ్. అలాగే మనం సబ్మిట్ చేసినప్పుడు పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఉండటానికి ఒక ఈవెంట్ తీసుకున్నాం. అలాగే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఇదొక ఫంక్షన్. సో ఇలా కాల్ చేసిన తర్వాత ఒక ప్రామిస్ తీసుకుందాం ట్రై క్యాచ్లో. ఈ ట్రై బ్లాక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పాన్స్ తీసుకుందాం. రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అవైట్ ఫెచ్. ఈ మెథడ్కి మళ్ళీ బ్యాక్ టిక్స్ తీసుకొని మళ్ళీ మన ఏపీఐని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మన ఏపీఐ పాత్రలో మన ఏపీఐ ఇక్కడ ఉంది. సో లాగిన్ కాంపోనెంట్లో వర్క్ చేస్తున్నాం. రిజిస్టర్ క్లోజ్ చేస్తాను, ల్యాండింగ్ పేజ్ కూడా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు మనకి ఓన్లీ 2 ఫైల్స్ ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ ఏపీఐని ఇంపోర్ట్ చేసుకోవడానికి దీన్నే కాపీ పేస్ట్ చేస్తాను. రిజిస్టర్లో మనకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి దీన్నే కాపీ చేశాను, ఇక్కడ ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఫెచ్కి బ్యాక్ టిక్స్ తీసుకున్నాం కదా, సో డైనమిక్గా మనం ఇక్కడ వేరియబుల్ పాస్ చేయొచ్చు. మన ఏపీఐ వేరియబుల్ ఏపీఐ అండర్స్కోర్ URL, తర్వాత స్లాష్ ఇక్కడ మన ఏపీఐ ఎండ్ పాయింట్ లాగిన్ ఏపీఐ వెండర్ స్లాష్ లాగిన్. సో వెండర్ స్లాష్ లాగిన్ ఇది పాస్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో మన మెథడ్ పోస్ట్ మెథడ్ కాబట్టి కామా ఇచ్చి ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మెథడ్ కీకి వాల్యూ కింద పోస్ట్ ఇచ్చాను, కామా ఇచ్చి హెడర్స్ కావాలి. హెడర్స్లో మనం ఎలాంటి టోకెన్ పాస్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా కంటెంట్ టైప్ దీనికి అప్లికేషన్ /JSON ఇలా ఇచ్చిన తర్వాత మన బాడీ నుంచి వస్తున్న ఈ వాల్యూస్ని బాడీ కీకి పంపించాలి. సో రిక్వెస్ట్ డాట్ బాడీలో ఈ బాడీ వాల్యూస్ వెళ్తాయి. అన్నీ JSON ఫార్మేట్లో స్ట్రింగిఫై చేసి స్ట్రింగిఫై ఏంటంటే పంపిస్తున్నాం బాడీలో ఈమెయిల్ తర్వాత పాస్వర్డ్ ఈ రెండు పంపించిన తర్వాత నెక్స్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం సక్సెస్ కోసం.
సక్సెస్ మెసేజ్ని చూపించడం కోసం కాన్స్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అవైట్. మనకు వస్తున్న రెస్పాన్స్ని రెస్పాన్స్ డాట్ జేసన్ ఫార్మాట్లో ఇలా చూపించి డేటా అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ ఇదంతా సేమే ఆల్రెడీ రిజిస్టర్లో మనం చేసాం కదా, అదే రెస్పాన్స్ డాట్ ఓకే. ఇక్కడి నుంచి మనకి ఒక కండిషన్ అనేది రాద్దాం. అదేంటి అంటే మనకి టోకెన్ వస్తుంది కదా, చూడండి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా ఒక టోకెన్ వస్తుంది. ఈ టోకెన్ని మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాం. ఎక్కడ లోకల్ స్టోరేజ్ అంటే ఎక్కడ ఉంటుందో, ఇది మన అప్లికేషన్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాగా మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది కదా. ఈ కన్సోల్ లోపల అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ లోపల మనకి లోకల్ స్టోరేజ్ అని ఇక్కడ ఉంటుంది. ఇది లోకల్ స్టోరేజ్. ఈ లోకల్ స్టోరేజ్ ఇలా ఉంటుంది. డౌన్ యారో దగ్గర ఈ యారో దగ్గర క్లిక్ చేస్తే ఈ డ్రాప్ డౌన్లో ఈ లోకల్ హోస్ట్ 5174లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఆ పేరుతో వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో టోటల్గా ఇది లోకల్ స్టోరేజ్. ఇది మనకి కావాల్సినప్పుడు మనకి ఏది కావాలో ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత మనకు వస్తున్న వాల్యూని అంటే టోకెన్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన తర్వాత ఒక అలర్ట్ చూపిస్తారు. అలర్ట్ లాగిన్ సక్సెస్. ఎప్పుడైతే మనం సక్సెస్ అయ్యామో అప్పుడు లోకల్ స్టోరేజ్లో మనం ఏదైనా వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేసేది లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. ఈ మెథడ్ ద్వారా మనం ఆ వాల్యూకి ఒక పేరు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ కీ చూపించాను కదా కన్సోల్లో, ఈ కీకి ఒక పేరు పెట్టుకోవచ్చు. మనం ఏ పేరు అన్నా సరే పెట్టుకోవచ్చు. వాల్యూ మాత్రం వచ్చింది ఆటోమేటిక్గా ఈ వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీనికి నేను లాగిన్ టోకెన్ అని ఒక పేరు పెట్టాను. దీనికి వాల్యూ కింద కామా ఇచ్చి మనకు వస్తున్న టోకెన్ డేటా డాట్ టోకెన్. ఎందుకంటే బ్యాకెండ్లో చూడండి, నేను బ్యాకెండ్లో టోకెన్ డిఫైన్ చేసినప్పుడు ఈ వెండర్ కంట్రోలర్లో మిడిల్ వేర్స్లో మనకి ఈ వెరిఫై టోకెన్ ఉంది కదా, ఈ టోకెన్ని నేను ఇక్కడ పాస్ చేశాను. ఈ టోకెన్ పాస్ చేసిన తర్వాత మనకి కన్సోల్లో కూడా ఈ టోకెన్ చూపించాం. ఓకే, ఇప్పుడు ఇదే టోకెన్ని నేను ఈ టోకెన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం లాగిన్ అయిన తర్వాత ఈ వెండర్ కంట్రోలర్ ఒకసారి ఓపెన్ చేస్తాను. వెండర్ కంట్రోలర్లో ఈ లాగిన్ ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ ఎప్పుడైతే ఈ లాగిన్ సక్సెస్ అయ్యామో ఈ లాగిన్ సక్సెస్ మెసేజ్తో పాటు నేను టోకెన్ కూడా మీకు కన్సోల్ చేశాను, అలాగే రెస్పాన్స్లో టోకెన్ కూడా ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇలా వచ్చిన టోకెన్ని ఫ్రంట్ ఎండ్ నుంచి మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో దానికోసం కోడ్ రాసేటప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఈ లాగిన్ టోకెన్ అని పేరు పెట్టి ఈ డేటా వస్తుంది కదా, ఈ డేటాతో పాటు టోకెన్ కూడా వస్తుంది. సో ఈ టోకెన్ని లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేశాను. వెరీ సింపుల్. ఎల్స్ ఇన్ కేస్ మనకి ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఒక ఎల్స్ కండిషన్ తీసుకున్నాను. ఎల్స్ బ్లాక్లో సెట్ ఎర్రర్, మనం ఇంకా ఎర్రర్ డిసైడ్ చేయలేదు కాబట్టి దీన్ని ఒకసారి తీసేస్తాను. సో ఇన్ కేస్ ఇది కానీ ఈ ట్రై బ్లాక్లో మన కోడ్ అనేది ఫెయిల్ అయితే, అంటే లాగిన్ అనేది ఫెయిల్ అయితే, అప్పుడు కన్సోల్ డాట్ ఎర్రర్, ఈ ఎర్రర్ మెసేజ్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఎర్రర్ ఇలా. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఈ వాల్యూస్ అనేవి ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి ఈ వాల్యూస్ రావాలి కాబట్టి ఈ వాల్యూస్ కూడా మనం అప్లికేషన్లో అంటే మన ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ టైప్ చేయడానికి ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డైనమిక్గా ఫస్ట్ ఈమెయిల్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ వాల్యూ కింద
పాస్వర్డ్ ఇచ్చారు. ఈమెయిల్కి ఈమెయిల్, పాస్వర్డ్కి పాస్వర్డ్. నెక్స్ట్ మనం ఒక ఆన్ చేంజ్ ఈవెంట్ ఒకటి పాస్ చేయాలి. సో ఆన్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో కర్లీ బ్రేసెస్ తీసుకొని ఒక ఫంక్షన్ ఈవెంట్ యారో లోపల కర్లీ బ్రేసెస్లో సెట్ ఈమెయిల్ దీనికి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇలా పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం పాస్వర్డ్ కూడా ఉంది. సారీ, ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ రావు. ఇలాగా దీన్నే మళ్ళీ ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. కొంచెం జూమ్ తగ్గించి ఇక్కడ పేస్ట్ చేసి ఇది పాస్వర్డ్ కదా, సెట్ పాస్వర్డ్ ఓకే, మిగతాదంతా ఓకే. ఇది ఏం లేదు, మన యాక్చువల్ ఈ వాల్యూ ఏంటి, ఈమెయిల్. ఈ వాల్యూ ఇక్కడి నుంచి వస్తుంది. ఆన్ చేంజ్ అంటే ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మన అప్డేటెడ్ వాల్యూని ఈ సెట్ ఈమెయిల్ అనే ఫంక్షన్ ద్వారా ఈ ఈమెయిల్కి అప్డేట్ చేస్తాం. అది ఎక్కడికి పాస్ అవుతుంది, ఈ బాడీలో మనకి ఈ బాడీ ద్వారా ఈ ఏపీఐకి డేటా కింద వెళ్తుంది, అంతే. సో నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇంకోటి ఉంది. మనం క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ లాగిన్ హ్యాండ్లర్, ఈ ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేయాలి. ఎక్కడ, మన ఫామ్కి. అది కూడా ఆన్ సబ్మిట్ ఈవెంట్ ద్వారా. ఆన్ సబ్మిట్ తీసుకొని దీనికి లాగిన్ హ్యాండ్లర్ మన ఫంక్షన్ పేరు కదా, లాగిన్ హ్యాండ్లర్. ఈ ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేసాం. దీంతోపాటు బటన్, ఈ బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఈ బటన్కి సబ్మిట్ టైప్ ఇవ్వకపోతే మన ఫామ్ డేటా అనేది సబ్మిట్ అవ్వదు. అందుకని ఈ బటన్కి కూడా టైప్ సబ్మిట్ ఇచ్చాం. అంతా ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈమెయిల్ ఇక్కడ ఈమెయిల్ పాస్ చేశాను, పాస్వర్డ్ కూడా పంపించాం. ఓకే, అంతా ఓకే. ఏదైనా ఎర్రర్ ఉంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది మన ఫ్రంట్ ఎండ్లో. ఎర్రర్ కాన్స్ డేటా దగ్గర ఏదో ఎర్రర్ చూపిస్తుంది. సో మన ఫ్రంట్ ఎండ్ కోడ్లో ఓకే, ఇంకొక ఈ కర్లీ బ్రేసెస్ ఒకటి మిస్ అయింది. సో అందుకనే ఈ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇది కూడా పాస్ చేసి ఇంకా ఏదో ఎర్రర్ ఉంది నాకు తెలిసి. ఓకే, దీన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఓకే, ఆల్మోస్ట్ ఓకే అనుకుంటాను అంతా. సో ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ, మళ్ళీ ఒకసారి తొందరగా రాసేస్తాను ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది. అంతా ఓకే అయితే మన అప్లికేషన్లోకి వెళ్ళి ఓకే, ఇప్పుడు ఎర్రర్ అనేది పోయింది. పేజ్ రిఫ్రెష్ చేశాను, లాగిన్ దగ్గర క్లిక్ చేశాను, ఫామ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మన డేటాబేస్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, 1, 2, 3. ఈ ట్యూస్డే ఉంది, తర్వాత అరుణ్ ఉంది, ఆకాష్ ఉంది. ఫస్ట్ ఆకాష్తో ట్రై చేద్దాం. ఆకాష్కి పాస్వర్డ్ నాకు గుర్తులేదు కాబట్టి అరుణ్దే గుర్తుంది. అరుణ్తో ఒకసారి లాగిన్ అవుదాం. arun@gmail.com, పాస్వర్డ్ 12344. సబ్మిట్ చేశారు. చూడండి, లాగిన్ సక్సెస్. ఇప్పుడు నేను మీకు ఈ లోకల్ స్టోరేజ్ చూపిస్తాను. చూడండి, లోకల్ స్టోరేజ్ ఎంటీగా ఉంది. ఎందుకు ఎంటీగా ఉంది అంటే మనం ఇంకా ఓకే చేయలేదు. దీన్ని ఎప్పుడైతే ఓకే చేస్తామో ఇప్పుడు చూడండి, లోకల్ స్టోరేజ్లో లాగిన్ టోకెన్ అనే కీకి వాల్యూ కింద ఈ టోకెన్ అనేది మనకు వచ్చేసింది. ఓకే, సో ఇంకోటి కూడా చూపిస్తాను. ఈ టోకెన్ అనేది ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ మన డాక్యుమెంట్లోకి వచ్చి ఈ కిందన ఎక్కడన్నా ఒకసారి పేస్ట్ చేస్తారు. ఇక్కడ ఈ లాగిన్ టోకెన్ పేస్ట్ చేశారు. ఓకే, ఇది మనకి వచ్చిన టోకెన్. ఒకసారి మన అప్లికేషన్లోకి వెళ్ళి
ఇది ఎందుకు చూపిస్తున్నానంటే టోకెన్ ఎప్పటికప్పుడు మారిపోతుంది, ఆ సెక్యూరిటీ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని చూపించడమే నా ఉద్దేశం. సో ఇదే క్రెడెన్షియల్స్, మళ్ళీ రిఫ్రెష్ చేశాను, లాగిన్ దే క్లిక్ చేసి అరుణ్ పేరుతో మళ్ళీ లాగిన్ అవుతున్నాను. పాస్వర్డ్ 1234 సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత లాగిన్ మళ్ళీ సక్సెస్. ఇక్కడికి వస్తే ఒక టోకెనే ఉంది. ఇప్పుడు మనం 2 సార్లు లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ 2 ఉండాలి కదా, కాదు, ఒకటే ఉంది. ఇప్పుడు ఈ టోకెన్ మొత్తాన్ని మళ్ళీ కాపీ చేశాను. ఈ డాక్యుమెంట్లోకి వచ్చి ఇక్కడ కొంచెం జూమ్ తగ్గించి ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ టోకెన్ ఒకటేనా? కాదు, ఈ టోకెన్ వేరు, ఈ టోకెన్ వేరు. సో ఈ టోకెన్ అనేది బయట మనకి ఇలా కనిపిస్తుంది కదా, ఎవరన్నా ఈ టోకెన్ బేస్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు కదా అంటే అది ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఈ టోకెన్ ప్రతి లాగిన్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది. అండ్ మనం ఒక టైం కూడా డిఫైన్ చేసాం ఈ కంట్రోలర్లో. నేను బ్యాక్ ఎండ్లో ఈ టైం ఎక్స్పైర్ 1 అవర్ వరకే ఉంచాను, కాబట్టి 1 అవర్ తర్వాత కొత్త టోకెన్ జనరేట్ అవుతుంది అనమాట. సో సెక్యూరిటీ పరంగా ఈ JWT టోకెన్ వల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. ఈ లాగిన్ అయిన తర్వాత ఈ ఫీల్డ్స్ మళ్ళీ మనకు క్లియర్ అయిపోవాలి అంటే సేమ్ మళ్ళీ మన అప్లికేషన్లోకి వచ్చి ఎప్పుడైతే ఓకే అయిందో, అంటే మనకి రెస్పాన్స్ ఓకే వచ్చిందో, అప్పుడు ఈ సెట్ ఫంక్షన్స్ని, అంటే సెట్ స్టేట్స్ని, సెట్ ఈమెయిల్ ఎంటీ స్ట్రింగ్ అండ్ సెట్ పాస్వర్డ్ ఎంటీ స్ట్రింగ్ ఇలా ఎంటీ చేశాను. సేవ్ చేసి నేను అప్లికేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి లాగిన్ అవుతాను. ఇదే క్రెడెన్షియల్స్తో మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేశాను. మళ్ళీ లాగిన్ అయ్యాం. ఓకే చేయగానే ఫీల్డ్స్ అన్నీ ఎంటీ అయిపోయాయి. ఇప్పుడు మనకి వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఎన్నిసార్లు అయినా సరే మనం లాగిన్ అవ్వచ్చు, ఎందుకంటే రికార్డ్ అనేది మన డేటాబేస్లో సేవ్ అయ్యింది. ఈ లాగిన్ అయ్యేటప్పుడు జస్ట్ మనం వ్యాలిడా కాదా, మనం ఆథరైజ్డా కాదా అనేది చెక్ చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ ట్యూస్డే పేరుతో ఇంకో రికార్డ్ ఉంది కదా, ట్యూస్డే పేరుతో ఒకసారి ఫైనల్గా ఇంకొకసారి లాగిన్ అవుదాం. tuesday@gmail.com, పాస్వర్డ్ 1234 సబ్మిట్ చేశాను. లాగిన్ సక్సెస్, ఓకే చేశాను. ఇక్కడ చూడండి లోకల్ స్టోరేజ్లో మనకి ఒక కొత్త టోకెన్, ఇది ట్యూస్డే తాలూకా టోకెన్. సో మనం సక్సెస్ఫుల్గా ఈ లాగిన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేసాం.